హాయ్ గైస్, మనం శ్రీ మంగళాద్రి అండ్ సివిఆర్ హ్యాండ్లూమ్స్. సో ఈరోజు శారీస్లో వచ్చేసరికి ఇంకొక మోడల్ అయితే చూసేద్దాము. ఇది వచ్చేసరికి మనకి మంగళగిరి పట్టు శారీ మీద డిజిటల్ ప్రింట్ అయితే వస్తుంది. సో శారీ మొత్తం ఇలా డిజిటల్ ప్రింట్తో వస్తుంది. బార్డర్ వచ్చేసరికి మనకి బిగ్ బార్డర్, కంచి బార్డర్ అయితే తీసుకున్నాము. అండ్ పళ్ళు వచ్చేసరికి మనకి ఇలాగా కాంట్రాస్ట్ కలర్ అయితే వస్తుంది. ఇది మంచి వైన్ కలర్కి బేబీ పింక్ కలర్ అయితే కాంబినేషన్ చేసాం మనము. దీని మీద కూడా పళ్ళు మీద కూడా బిగ్ ఫ్లవర్స్ వేసాము, లైక్ మనకి ఏదైతే శారీలో వచ్చిందో. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలాగ చిన్న బూటీస్ అయితే వచ్చాయి. సేమ్ బిగ్ బార్డర్తో వస్తుంది బ్లౌజ్ కూడా. అండ్ ఇది వచ్చేసరికి ప్యాటర్న్ మనం ఏం తీసుకున్నామంటే హాఫ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ వస్తుంది, మిగతా హాఫ్ వచ్చేసరికి మనకి డిజిటల్ ప్రింట్ అయితే వస్తుంది. సో ఒకసారి ఇది ఎలాగా తయారు చేస్తారో ఒకసారి మనం తెలుసుకుందాము. అత్త, అసలు ఈ డిజిటల్ ప్రింట్ ప్రాసెస్ ఒకసారి చెప్పవా? ఇవన్నీ వైట్ శారీ నేపించిన తర్వాత ప్రింట్స్కి వెళ్తాయి. ప్రింట్స్లోనే ఇలా కలర్ కాంబినేషన్ కానీ ఏదైనా డిజైన్స్ కానీ అంతా ప్రింటింగ్ ప్రొసీజర్లోనే అయిపోతుంది. ఓకే, మరేంటి చాలా సాఫ్ట్గా ఉంది, షిఫాన్ లాగా. ఇది ఆ ప్రింటింగ్ ప్రాసెస్లోనే సాఫ్ట్గా అవుతుంది, ఫ్యాబ్రిక్ అంతా చాలా సాఫ్ట్గా అవుతుంది. సో ఈ వీడియోలో మనము కంచి బార్డర్ డిజిటల్ ప్రింట్ అయితే తీసుకున్నాం కదా. ఇవైతే వీటి ప్రైస్ డీటెయిల్స్ కానీ ఓపెన్ పిక్స్ కోసం కానీ నాకు వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేసేయండి. అండ్ డైలీ అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ని అయితే ఫాలో అయిపోండి. అండ్ దీంట్లో ఒక్కొక్క శారీ వచ్చేసరికి మనకు ఒక్కొక్క ప్యాటర్న్ అయితే వచ్చేస్తుంది, అంటే డిజైన్స్ మారుతూ ఉంటాయి. అండ్ వీటిలో మనకి ఇలాగా నేను ఇందాక హాఫ్ ప్లెయిన్ హాఫ్ డిజిటల్ ప్రింట్ అన్నా కదా, అలాగే కాకుండా మనకి ఇలాగా ఫుల్ డిజిటల్ ప్రింట్ కూడా వస్తుంది. ఒకసారి నేను అది ఓపెన్ చేసుకొని నేను చూపిస్తాను. సో ఇది వచ్చేసరికి మనకి చాలా ట్రెండ్ అయిన కలర్ ఇది, ఈ శారీ మాత్రం. సో ఇది బ్లూకి ఎల్లో కాంబినేషన్ అయితే వస్తుంది. సో మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది. అండ్ పళ్ళు వచ్చేసరికి మనకి ఇలాగా ఫ్లవర్స్ డిజైన్తో అయితే వస్తుంది. సో శారీ మొత్తం కూడా హాఫ్ అండ్ హాఫ్ కాకుండా ఫుల్గా మనకి ప్రింటింగ్ అయితే వచ్చేస్తుంది. చేనేత వస్త్రాలను ధరిద్దాం, నేతన్నలను ఆదరిద్దాం. థ్యాంక్ యూ.